హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శిల్పాస్ వంటిలే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం గ్యాప్ ఇచ్చాను, ఇవ్వాల్సి వచ్చింది, దానంతలాగా వచ్చింది. సో టుడే అగైన్ ఈరోజు నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ విటమిన్ డి అనమాట. సో వెలిసి ఏం చేసుకుందాము, మష్రూమ్ బిర్యానీయా, మష్రూమ్ కర్రీయా, మష్రూమ్ పికిల్ అయితే పెట్టాను కానీ మష్రూమ్ కర్రీ విత్ రైస్ విల్ ప్లాన్. సో మీకు ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టము? ఇందులో ఫ్యాట్ పర్సెంటేజ్ 0, వైటమిన్స్ రిచ్, కాబట్టి కంపల్సరీ యాడ్ ఇన్ యువర్ మెన్యూ. ఓకే, రెసిపీ కోసం శిల్పాస్ వంటిలే వైద్యశాలను ఫాలో అవ్వండి. లైక్, షేర్, కామెంట్. రండి సరదాగా మీకు ఏం కావాలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. శిల్పాస్ వంటిలే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ నేను వచ్చేసా. సో ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు, అలా వచ్చిందన్నమాట. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ విటమిన్ డి రిచ్ ఫుడ్ అన్నమాట. ఇది మోస్ట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆఫ్టర్ 40s 30s అందరికీ, ఎందుకంటే ఇందులో 0 కొలెస్ట్రాల్, హై ఇన్ ప్రోటీన్స్, మినరల్స్, డి విటమిన్ ఎక్కువగా లభించేది ఇందులోనే. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మిల్ మేకర్ మష్రూమ్ కర్రీ. ఫస్ట్ అయితే మిల్ మేకర్ను ఫ్రెష్గా తెచ్చాక కట్ చేసుకొని కడుక్కొని, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు, చెప్తావాడికి థ్యాంక్స్ చెప్పాలి. సాల్ట్ వాటర్లో వేసేసి కడుక్కొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. బాయిల్ చేయలేదు, ఎందుకంటే మామూలుగా అయితే బాయిల్ చేస్తారు, బట్ అంత ఫ్రెష్గా ఉన్నదని నేను ఆ జ్యూస్ని కూడా పడేదలుచుకోలేదు. సో దానికి ఇంకా హై ప్రోటీన్స్ రిచ్ చేసుకోవడానికి ఐఎమ్ యాడింగ్ మిల్ మేకర్. ఇది కూడా ప్రోటీన్ రిచ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని పప్పులతో తయారు చేస్తారు కాబట్టి మనకి హెల్దీ. సో సౌండ్ హౌస్ షిఫ్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్స్ మోస్ బాగాలేక ఏమైందంటే సామాన్లు ఒక్కటికొక్కటి దొరకట్లేదు. సో ఇది ఒక్క బౌల్ తోటే అన్నీ. ఈ బౌల్ కొన్నందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాయి, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారవడం వల్ల హీలిక్స్ మనకి పోర్స్లో కారం కానీ స్వీట్ కానీ ఏది ఉండదు. సర్జికల్ స్టీల్తో తయారైంది కాబట్టి మనకి 2 చుక్కల నూనెతో వంట చేసుకోవచ్చు. సాల్ట్ వేస్తున్నాను కొంచెం. సో గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. వైటమిన్స్ని, మినరల్స్ని లాస్ అవ్వము, ఎందుకంటే బిహైండ్ 100 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ కుక్ కానివ్వదు. మనము న్యూట్రిషన్స్ని మిస్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో మీరు కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉంటే మాత్రం కొనండి. నేను ఇది 18 సెట్ 2 బౌల్స్ 18,000 కొన్నాను. కొని కూడా ఒక 10-12 years అవుతుంది. గుడ్ ఫర్ హెల్త్, అన్నిటికంటే ఎక్కువ వర్త్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నమాట. మనం ఏమైతే తింటున్నామో అవి మన హెల్త్కి బెనిఫిషరీగా ఉంటుంది. సారీ షార్ట్ మిస్ అయింది. సో ఇందాక చెప్పాను కదా, బిహైండ్ 100 degrees సెంటిగ్రేడ్స్ కుక్కర్ ఇవ్వదు, న్యూట్రిషన్స్ లాస్ అవ్వని. సో ఒక 5 to 10 minutesలో మన కర్రీ లెస్ ఆయిల్లో వండుకోవడం అన్నమాట. మష్రూమ్స్, సోయా చంక్స్, టమాటోస్ కర్రీ, ప్లెంటీ ఆఫ్ కరివేపాకు. ఈరోజు నేను ఒక బ్యాచిలర్స్ వండుకునే కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ కానీ సామాన్లు కానీ ఏవి నాకు దొరకలేదు. ప్రతిరోజు అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్లు చేసుకోలేం కదా. అది ఏదైనా సరే ఇంటి ఫుడ్ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా తినేసేయచ్చు, ఎలాంటి భయాలు లేకుండా. సో ఇంతవరకు నేను లిడ్ పెట్టలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే పెట్టాను కదా. ఇది 0 నుంచి 20కి వెళ్ళింది. 20 నుంచి మీరు గమనిస్తూనే ఉండొచ్చు, 20 నుంచి మూవ్ అవుతూ ఉంది చూడండి. అది 80కి వచ్చేలోపు మనకు కర్రీ అయిపోయిందని తెలిసిపోతుంది అన్నమాట.
సో వెరీ హెల్దీ పుట్టగొడుగుల సో మిల్ మేకర్ల కర్రీ ఎంతో హెల్దీ. వన్స్ ఇన్ ఏ మంత్ అన్నా చేసి పెట్టండి. ఎవ్రీ టైం చికెనే కాదు, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా పిల్లలకి ఇవ్వాలి. వై? బికాజ్ మనకు విటమిన్ డి అనేది దొరికేది ఓన్లీ మనకు మష్రూమ్స్లోనే. ఓకేనా? ఆఫ్టర్ దట్ లోటస్ సీడ్స్ మకానా కాస్ట్లీ, కానీ ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ కదా. సి దట్స్ ఆల్. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొక 5 minutesలో ఉంచేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.